కూడా డాక్టర్ గారు ప్రభుత్వ సివిల్ సప్లై ద్వారా నాణ్యమైనటువంటి కానీ తక్కువ రేటులో ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రమంతా కూడా అన్ని కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మండలికి సంబంధించి ఎయిర్పోర్ట్ సచివేట్లో తహసీల్దార్ సిబ్బందితో అందరు నాయకుల సహకారంతో రావడం జరిగింది. ఇలాగనే భవిష్యత్తులో ప్రజలకు సంబంధించి ప్రజా సంక్షేమ కార్యక్రమంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా ధరలు తగ్గించిన కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాలు ఆలోచించి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 నెల కాలంలోనే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వారికి అన్ని రకాల ఏదైతే చెప్పామో పూజాత్మకం చేస్తున్నారు. మొన్న కలెక్టర్ గారు మేము కూడా మన ప్రాంతం సంబంధించి చాలా ఇసుకటువంటిది ఇవ్వడం జరిగింది. మన జిల్లాలోనే తక్కువగా 2,000 టన్నులతో ఇసుక సరఫరా చేస్తున్నాం. మీ పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఏదైతే స్టాక్ పైలు పెట్టే ఇసుక ఈరోజు జరిగింది. మన మీద సంబంధించి ఎవరైనా కూడా గృహ నిర్మాణం కావచ్చు, లేదు హౌసింగ్ కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, కాలువ నిర్మాణం కావచ్చు, లేదు ఇలాంటి కార్యక్రమాలకు కూడా ముందుగా మన ప్రాంతంలోని ఇసుకని సరసమైనటువంటి ఇసుక మంచి ఇసుక కాబట్టి ఈ ద్వారా తెలియజేస్తున్నాం. తప్పకుండా వారు వినియోగించవలసిందిగా ఇసుక మాకు దొరకలేదన్నటువంటి ఆలోచన ఉండకుండా ఆ పార్టీ సౌలభ్యాలన్నింటినీ కూడా సభలో పనిచేస్తున్నాం. మంచి కార్యక్రమానికి నేను సాధిస్తారని ఆశిస్తూ మన కలెక్టర్ గారు వారు దేశం అంటే ఈరోజు మన జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు రావడం పరిశీలించి వచ్చాం. ఈ ద్వారా మా సభలో ఎందుకు చెప్తానంటే ఎవరికి వానాకాలం వచ్చింది ఇసుక ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా మన ప్రాంతం ఉంది కాబట్టి దూర ప్రాంతానికి అంటే మనకు ముందుకు ఇసుక చేరాలా మన ప్రాంతం లోకల్ వాళ్ళు తర్వాతనే వేరే వాళ్ళకి మంచి కూడా నేను కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కోరడం జరిగింది. ఇసుక వెంటనే ఇస్తారు స్టాక్ పైన కాబట్టి అది అయిన తర్వాత కూడా మళ్ళా రీచ్లో అయిన తర్వాత ఇక్కడ అడిగిపోయిన ముందు స్టాక్ సుమారు అడిగారు ఒక రీచ్ అయిపోయింది ఉంటే రీచ్ ఉంది అక్కడనే అది అయిన తర్వాత అడిగిపోయి రీచ్లో స్టార్ట్ చేశారు. అది అయిన తర్వాత మరలా కూడా మన ప్రచార 6 నుంచి చుట్టుపల్లి దాకా ఉన్నటువంటి రివర్లో ఇసుక కావాల్సిన వారికి అంతా కూడా ఏదైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పారో అది తప్పకుండా నెరవేరుస్తూ ప్రజలకు అందుబాటు విషయంగా ప్రజల సంక్షేమం చూసుకొని అభివృద్ధి చూసుకొని అలాగనే ఇప్పుడే 6 రోజులు కూడా మాట్లాడినాను. ఎక్కడైతే రోడ్డు ఏమైతే ఉందో మొన్న నేను వర్ధపల్లి పోయినప్పుడు తడా రోడ్డు చాలా అధ్వానంగా చెప్పి అన్నీ కూడా మరమ్మతు చేస్తున్నారు. ఇది వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అన్నీ కూడా గతంలో నిలిచిపోయిన రోడ్లన్నీ కూడా చేయడం తప్పనుంది. రోడ్స్ కానీ నీళ్లు కానీ అలాగనే కరెంటు విషయం కూడా జాగ్రత్త తీసుకుంటున్నాం. ఇప్పుడే మీ గారికి చెప్పాను మన రాజు గారి దగ్గర కానీ ఇవన్నీ కూడా ఏదైతే మన ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పి ఎక్కడైనా ట్రిప్పులు పోతుంటే ఇమ్మీడియట్గా గుంతలు పూడ్చాల ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రధానమైనటువంటి రహదారుల్లో గుంతలు పూడ్చే విధంగా మీరు కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమం కార్మిక సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియాకు మా తహసీల్దార్ సిబ్బందికి ప్రజాప్రతినిధులకు అధికారులకు మరి నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమానికి ఇది అందరూ కూడా తినే వస్తుంది కాబట్టి మంచి బతకాలంటే ఆరోగ్యం ఉండాలంటే మంచి నాణ్యమైన బియ్యం నాణ్యమైనటువంటి కందిపప్పు ప్రభుత్వం సరఫరా చేస్తున్నారు కాబట్టి అంటే లక్ష్మి ప్రతి మహిళలకి కావాల్సిన పప్పు బియ్యము అన్ని వచ్చి మీకు తక్కువ ధరలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తున్నాము. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నెరవేర్చుకున్న చంద్రబాబు నాయుడు
మహిళా